అస్సలాముఅలైకుం. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆరిఫా. సో ఈరోజు మన స్పెషల్ ఎమ్మీ రెసిపీ ఏంటంటే బీఫ్ దమ్ బిర్యానీ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే 1 kg బీఫ్ తీసుకున్నాను. అందులోకి పుదీనా, ఆయిల్, ఆనియన్, ఒక టొమాటో, పసుపు, కారం పొడి, సాల్ట్, అద్రక్ లహసన్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, వాటర్ కొంచెం వేసుకోవాలి. ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత 4 to 5 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం బిర్యానీ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 1 kg బిర్యానీ చేస్తున్నాను, 1 kg రైస్ వేస్తున్నాను. సో ఆయిల్ వేసుకున్నాను. మీకు ఎంత ఆయిల్ కావాలో అంత వేసుకుని స్పైసెస్ ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ అన్నీ వేసి బాగా హీట్ చేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కూడా మనం వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. బ్రౌనిష్ చాలా బ్రౌన్గా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. లోపు మనం కుక్కర్లో పెట్టుకున్నాం కదా, బీఫ్ అయితే 5 విజిల్స్కి ఉడికిపోయింది. సో ఇప్పుడు దీన్ని సైడ్లో పెట్టుకుందాం. చూడండి, ఆనియన్స్ ఇంకా బ్రౌనిష్ అవ్వాలి. దమ్ బిర్యానీలో ఆనియన్స్ ఎంత బ్రౌన్ అయితే అంత టేస్ట్ అనమాట. సో బ్రౌనిష్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు మ్యారినేట్ చేసుకోండి, సిమ్లో పెట్టుకొని చేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీస్ అనమాట వేసి బాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనం ఒక 6 టొమాటోస్ వరకు కట్ చేసి పెట్టుకుని వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్, రాక్ సాల్ట్ 1 స్పూన్, టేస్టింగ్ సాల్ట్ 1/2 స్పూన్, గరం మసాలా, మ్యాగీ మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. కర్డ్ అయితే చిన్న ప్యాకెట్స్ 2 వేసుకున్నాను. వేసి బాగా మిక్స్ చేసుకోండి. సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోండి, మాడిపోతే స్మెల్ వస్తుంది, బాగుండదు. సో కొంచెం సిమ్లో పెట్టుకుంటే బాగా వస్తుంది. కస్తూరి మేతి కొంచెం వేసుకోండి. రెడ్ ఫుడ్ కలర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బీఫ్ పెట్టుకున్నాం కదా, అది వాటర్ తీసుకొని జస్ట్ ఫస్ట్ అయితే వాటరే వేసుకోవాలి, పీసెస్ ఏం వేసుకోకూడదు ఇప్పుడే. నెక్స్ట్ నేనైతే 3 లెమన్స్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ 3 లెమన్ జ్యూస్ వేసుకోవాలి. ఇప్పుడు పీసెస్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్లోలో సిమ్లో పెట్టుకోవాలి. లెమన్ జ్యూస్ పెట్టుకున్నాం కదా, 3 లెమన్ జ్యూస్ అయితే నేను వేసుకున్నాను. దాన్ని మనం బిర్యానీలో వేసి మసాలాలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలో ఉండే వాటర్ అంతా బాగా మ్యారినేట్ అవ్వాలి. సో సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ వరకు క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ మనం ఇక్కడైతే దమ్కి బిర్యానీ రైస్ పెట్టుకోవాలి కదా. సో ఇక్కడ వాటర్ తీసుకొని స్పైసెస్ కొన్ని వేసుకొని ఎల్లో ఫుడ్ కలర్ కొంచెం వేసి ఆ వాటర్ వేసి కలిపి సైడ్లో పెట్టుకోవాలి. చూడండి, క్లోజ్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడైతే ఇది బాగా మనకు కొంచెం మసాలా అయితే కొంచెం మ్యారినేట్ అయిపోయింది కదా. సో దీన్ని ఇప్పుడు మనం సైడ్లో పెట్టేద్దాం. సైడ్లో పెట్టుకొని బిర్యానీ రైస్ కోసం వచ్చి మనం ఇక్కడ దమ్కి స్పైసెస్ వేసుకొని కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం వేసి నేనైతే 1 kg ఆఫ్ రైస్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ సాల్ట్ వేసుకొని వాటర్ అంతా మరిగిన తర్వాత రైస్ని ఒక 2 times వరకు బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మనం 90% వరకు రైస్ని ఇక్కడ కుక్ చేసుకోవాలి. బాగా 90% మనం కుక్ చేసుకోవాలి ఇక్కడ రైస్ని. నెక్స్ట్ అయితే ఇప్పుడు కుక్ అయిపోయింది కదా, సో దాన్ని మనం వాటర్ అంతా బయట తీసేసి ఇలా రైస్ మాత్రమే ఆ మసాలాలోకి వేసి కొంతసేపు వరకు ఏం మిక్స్ చేసుకోకుండా దమ్కి ఒక 10 to 15 minutes వరకు వదిలేయాలి. ఇప్పుడు మనం పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం బాగా వస్తుంది. కొత్తిమీర, పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ అనేది సూపర్గా వస్తుంది, స్మెల్ సూపర్. ఇప్పుడు మనం ఎల్లో ఫుడ్ కలర్ పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇలా వేసుకుంటే సూపర్ చూడడానికి బాగా వస్తుంది, కలర్ఫుల్గా ఉంటుంది బిర్యానీ. నెక్స్ట్ అంతే, కొత్తిమీర, పుదీనా వేసుకున్నాం. ఇంకా 10 minutes 15 minutes వరకు బాగా స్లోలో పెట్టి వదిలేయండి.
అంతే అండి. ఇక 10-15 మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. స్మెల్ అయితే సూపర్‌గా వస్తుంది. కంపల్సరీ మీరైతే ట్రై చేయండి. అంతే దమ్ అయిపోయింది. నేనైతే 2 మినిట్స్ పెడతాను. ఇంకొంచెం దమ్ అవ్వాలి అంతే. ఇంకంతే అండి. 2 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి. సూపర్‌గా ఉంటుంది టేస్ట్ అయితే. నేనైతే తిని తర్వాత డబ్బింగ్ చెప్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. మీరు ట్రై చేయండి. బాగా లేకపోతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా తినండి, హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్, టేక్ కేర్.